శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజను తమ ఇంట్లో గత 40 సంవత్సరాల నుంచి చేస్తున్నామని కుక్కట్పల్లి బాగ్ అమీర్లోని శాంతినగర్లో నివసించే లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్లతీగల లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఆయన మంగళ శాసనంతోటి ప్రతి సంవత్సరం నిర్వహించే వాళ్ళమని ఈ రోజు కూడా స్వామివారి సుదర్శన హోమం కళ్యాణం అతి వైభవంగా జరిపించామని తెలియజేశారు. ఈ కళ్యాణ వేడుకలకు 1000 మంది భక్తులు హాజరయ్యారని ఆ స్వామివారి చల్లని కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని లోక కళ్యాణార్థం ఈ కళ్యాణం జరిపించామని లక్ష్మీనారాయణ తెలిపారు. అవన్నీ కూడా ఆ యాదాద్రి నరసింహస్వామి వారు కలగజేయాలని ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని, మీరే కాకుండా ప్రతి సంవత్సరం ఇలాంటి ఎన్నెన్నో కూడా జరుపుకుంటూ చాలా విశేషంగా జరగాలి. మరి మీరు కన్నటువంటి తల్లిదండ్రుల పుణ్యము, వాళ్ళ మంచి యొక్క కుమారుని జన్మనిచ్చారు. తను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనాదిగా మా ఇంట్లో వేంచేసి దాదాపు నాకు 45 సంవత్సరాల నుంచి ఈ పూజ చేస్తున్నాం. ఇక్కడ మా ఇంటి లోపల ఈ కుక్కటిపల్లి బ్రాగమీర్ గ్రామం లోపల శాంతినగర్ అని, ఈ శాంతినగర్లో నేను అక్కడే లక్ష్మీనారాయణ నా పేరు. కాబట్టి ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి దేవునికి కళ్యాణం చేస్తున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం ఇంతకుముందు యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీ నల్లతీగల లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఆయన మంగళాశాసనంతో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ వైభవంగా జరిగింది. అప్పట్లో 1500 మంది దాకా అన్నదానం చేసిన భోజనాలు. మళ్ళీ ఇప్పుడు కూడా స్వామి అనుగ్రహం వల్ల ఇప్పుడు మళ్ళీ మాకు సంకల్పం నెరవేరింది. కాబట్టి మళ్ళీ మేము చేసినాం. అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తుంటారు మా దగ్గరికి. అట్లాగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కళ్యాణం చేసినాం. ఈ యొక్క కళ్యాణానికి యాదగిరిగుట్ట వాళ్ళ దేవస్థానం నుంచి కాక వేరే వాళ్ళు కూడా వచ్చి స్వామివారి యొక్క సుదర్శన హోమను కళ్యాణం అతి వైభవంగా జరిపించారు. అశేషమైన జనావాహిని దాదాపు 1000 మంది దాకా వచ్చారు. ఇక్కడి వరకు భోజనాలు అవుతూనే ఉన్నాయి. ఇంకా ఈ స్వామి అనుగ్రహం వల్ల చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగిస్తూ అందరినీ సర్వేజన సుఖినోభవంతు ఎటువంటి యొక్క కరోనా అనేటువంటి అంటురోగాలు రాకుండా ఉండడానికి లోక కళ్యాణార్థమై చేసినటువంటి విషయం. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః.